హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేశారు. యాసంగి సీజన్ అనేది దాదాపుగా 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు అయితే రిలీజ్ చేశారు. తాజాగా వచ్చేసి చాలా మంది అడుగుతున్నారు, ఈ వానాకాలం సీజన్ సంబంధించి ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు జమ చేసింది, దాంతో పాటు మిగిలిన కొంతమంది రైతులకు కూడా రాలేదని చెప్తున్నారు అనమాట. అటువంటి వారికి మరి ఎప్పటి నుంచి వస్తుంది, ఏం పని చేస్తే ఎలాంటి అప్డేట్ మనం చేయించుకుంటే మనకు రావడం జరుగుతుంది, సో ఆ వివరాలు ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వర్షాలకు సంబంధించినటువంటి కొరత అనేది ఏర్పడింది అనమాట. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక వర్షాలు మరి ముఖ్యంగా ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి, గోదావరి ప్రాజెక్ట్ అని చెప్పేసి, కృష్ణ ఈ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రంలో వాటర్ కోసం అయితే రైతాంగం కూడా ఎదురు చూస్తున్న తరుణంలో రైతులకు సంబంధించి ప్రభుత్వం ఎల్లిన పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని ముఖ్యంగా 3 పద్ధతులను అయితే అవలంబిస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి పంట పెట్టుబడి సాయం 6,000 రూపాయల చొప్పున వానాకాలం సీజన్లో మనకి ఈ సీజన్ మొత్తం ఫుల్ ప్లెజ్డ్గా 9 రోజుల్లోనే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేశారని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. సో ఈ వీడియో చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం లేదా రైతు భరోసా పథకం అని కూడా అంటాం. అమల్లో భాగంగానే ప్రస్తుతం వానాకాలానికి దాదాపుగా 70 లక్షల మంది రైతులకు రాష్ట్ర సర్కారు పెట్టుబడి సాయాన్ని అయితే అందించారు. సో ఇప్పటి వరకు మొత్తం 1.45 కోట్ల ఎకరాలకు గాను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే రైతుల ఖాతాల్లో నిధులు నేరుగా 8,759 కోట్లు అనేది రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయడం అయితే జరిగింది అనమాట. సో బ్యాంక్ ఖాతాల్లో జమ అయినట్టు చెప్తున్నారు. జిల్లాల వారీగా కూడా రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి ఏదైతే ఉందో రైతు భరోసా అనేది జమ చేయడం జరిగింది. అత్యధికంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాకు ఎక్కువ వచ్చాయంటే, సో నల్గొండ జిల్లాకు సంబంధించి 5,35,000 మంది రైతులకు దాదాపు 716 కోట్ల రూపాయలు అనేది అకౌంట్లో నిధులు జమ చేయడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఖమ్మం జిల్లా అయితే ఉంది, 3,42,000 మంది ఉన్నారు. సో దాని తర్వాత వచ్చేసి 428 కోట్లు. ఇక సంగారెడ్డిలో వచ్చేసి 3,16,000 మంది అయితే రైతులకు సంబంధించి 418 కోట్లు అయితే ఉన్నారు. నగర కర్నూలు వచ్చేసి 3,08,000 మంది రైతులకు 423 కోట్లు అయితే నిధులు అనేది జమ చేశారు. అత్యల్పంగా వచ్చేసి మేడ్చల్, మల్కాజిగిరిలో జిల్లాలో వచ్చేసి 25,000 మందికి దాదాపుగా రావడం జరిగింది. తక్కువలో అయితే వీరికైతే వచ్చాయని చెప్తున్నారు అనమాట. మొత్తం మీద రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం అనేది రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం 2 ఎకరాల వరకు, 3 ఎకరాల వరకు ఇలా విడతల వారీగా పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో అయితే రైతు భరోసా అనేది రిలీజ్ చేశారు కదా. తాజాగా వచ్చేసి దాదాపుగా 54 ఎకరాల వరకు రైతు భరోసా అనేది రిలీజ్ చేసినట్లుగా తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది కదా. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచి మరి ఎప్పటి వరకు అంటే ప్రభుత్వం ఇటీవల కాలంలో కొత్తగా రైతాంగానికి సంబంధించి పట్టాలు వచ్చిన వారికి సైతం రావడం జరిగిందని చెప్తున్నారు. కొంతమంది మాకు 2, 3 ఎకరాలు, 10 ఎకరాలు అయినా మాకు రాలేదని అంటున్నారు. సో అటువంటి వారు తప్పనిసరిగా మీరు వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈని సంప్రదించినట్లయితే సో మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా కొత్తవారు సైతం దరఖాస్తు చేసుకోవడానికి మీ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్, పట్టా పాస్ పుస్తకం, వీటితో పాటు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇక డాక్యుమెంట్లు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఇవన్నీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు సంబంధించి మరొక శుభవార్త అయితే వచ్చిందనమాట. సో ఈరోజు వెదర్ అప్డేట్ ఎలా ఉందంటే 4-5 రోజుల్లో మనకు వర్షాలు అనగా పడబోతున్నట్లు చెప్తున్నారు అనమాట. సో దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే రైతులకు సంబంధించి ముఖ్యంగా ఎప్పుడు పడతాయి ఏందనే దానిపైన కూడా ఎదురు చూస్తున్నారు. రైతు ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించే దాదాపు నెల రోజులు అయితే పైన అవుతుందని చెప్తున్నారు. అయినా ఇప్పటి వరకు కూడా చాలా చోట్ల వర్షాలు పడక ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి సంబంధించి జులై నెలలో వచ్చేసింది కాబట్టి కుండపోత వర్షాలు పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా వర్షాలు పడకపోవడంతో ఎల్లిలో ప్రభావం అయితే
వల్ల మేఘాలు ముఖచాటేసాయి అని చెప్తున్నారు. రైతులు ఇంకా ఆకాశం వైపు చూస్తున్నారు. ఎప్పుడు వర్షం పడుతుందని చెప్పేసి అడపదడప మాత్రమే పడుతున్న తరుణంలో ప్రస్తుతం రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పైన ఇప్పటికే మనకు పైసలు ముందుకు ఇచ్చినట్లు ఇప్పుడు జూలై 15, 16 తారీఖులోనే మనకు వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ వర్షాలు మొదలవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎండాకాలం మాదిరిగా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే కొడుతున్నాయి కదా. సో ఈ వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని చెప్పేసి ఋతుపవనాలు యాక్టివ్గా మారి అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర పశ్చిమ తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇలా జూలై 15వ తేదీన మొదలయ్యే వర్షాలు జూలై 16 మరింత జోరనుకుంటాయని చెప్పేసి విధానమైన కూడా తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తరించి జూలై 19 వరకు కూడా కొనసాగుతాయని చెప్తున్నారు. మొత్తానికి ఉత్తర పశ్చిమ బెంగాల్ తూర్పు జిల్లాల్లోనూ 16 నుంచి 19 తారీఖు వరకు విస్తారమైనటువంటి వర్షాలు పడతాయి అన్నమాట. సో ఇందులో వచ్చేసి జిల్లాలు కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఆసిఫాబాద్, కొమరంభీం, అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలు. సో మిగతా జిల్లాల్లో మోస్తరు నుంచి వర్షాలు పడతాయి అన్నమాట. 40 నుంచి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఇక వాతావరణ శాఖ అయితే తెలియడం అయితే జరిగింది అనమాట. సో అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే తెలంగాణలో వర్షాలు అయితే ఉదికిన రాబోతున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ పైసలు అనేది మీకు ఒకవేళ జమ కాలేదా, సో ఎందుకు జమ కాలేదు అనేది కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే మంచిదన్నమాట. సో అటువంటి తరుణంలో ఎందుకంటే మనకు పిఎం కిసాన్ 24వ విడతన్న మనం పొందుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ఇక ప్రభుత్వం అనేది చెప్పేసింది. సో మీరు ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి, దాంతోపాటు కొన్ని మార్పులు కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట అని చెప్పేసి కిసాన్ పైసలు అనేది అకౌంట్లో అయితే నిధులు జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. రైతులకు సంబంధించి రాష్ట్రంలో ఎల్లిన ప్రభావం మరియు వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, నీటి లభ్యత అనుగుణంగానే పంటల సాగు చేపట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియడం జరిగింది. అయితే ముఖ్యంగా రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న రైతులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారన్నమాట. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో పొరుగున్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఏడాదిగా తక్కువ వర్షపాతం నమోదవుతుందని, దీనివల్ల కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే ముప్పు ఉందని చెప్పేసి హెచ్చరించారనమాట. ఈ కఠిన పరిస్థితులకు తట్టుకోవడానికి వ్యవసాయ, నీటిపారుదల, భూగర్భ జలాలకు సంబంధించి మరియు వాతావరణ శాఖ ఏఎండీ అధికారులు నిరంతరం సమన్వయం చేస్తున్నారనమాట. రాబోయే రోజుల్లో నీటి కొరత పెరిగే అవకాశం ఉన్నందున రైతులు ముఖ్యంగా వరి, చెరుకు వంటి ఎక్కువ నీరు అవసరమైనటువంటి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పిలుపునిచ్చారు. తక్కువ నీటితో అంటే తక్కువ కాలం పండే జొన్న కావచ్చు, సజ్జ కావచ్చు, కొర్ర కావచ్చు, అదే పెసరు, మిరుమ, కంది వంటి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు సాగు చేయించుకోవాలని చెప్పేసి. సో అదేవిధంగా ఐఐఎంఆర్ కావచ్చు, డైరెక్టర్ సైతం ఇదే విషయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక భారత వాతావరణ శాఖ ఏఎండీ వాతావరణం కూడా సో ఇక ఎల్నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణంగా 30 కంటే 30% తక్కువ వర్షపాతం నమోదైంది. వచ్చే 3 నెలల్లో ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అనమాట. సో రైతులకు సంబంధించి అప్డేట్ అయితే ఇచ్చారు.